नमो वेंकटेशाय। डोकिपुर महाक्षेत्रे कृष्णासागर संगमे सुधा कृष्ण सुसेव्याय श्रीनिवासाय मंगलम। अखिलांडकोटि ब्रह्मांड नायकुडै ఆత్రత్రపరాయనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ డోకిపురు మహాక్షేత్రంలో వెలిసి భక్తులందరికీ కొంగు బంగారంగా విరాజిల్లుతున్నటువంటి స్వామి ప్రతినిత్యము కూడా శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోత్తమార్గసానంగా స్వామివారికి నిత్య కైంకర్యాలు కానీ అన్నీ కూడా జరపబడుతూ ఉంటాయి. అందులో భాగంగా స్వామివారికి జరిగేటువంటి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవాది జరిగేటువంటి ఉత్సవాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తంగా జరిగేటువంటి కార్యక్రమమే శ్రీ పుష్పయాగోత్సవం. ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసంలో పౌర్ణమి నాడున మన ఆలయంలో శ్రీ పుష్పయాగ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి పుష్పయాగం ఈ సంవత్సరం మార్చి 1వ తారీఖు అంకురారోపణ, 2వ తారీఖున ఉదయం స్వామివారికి అష్టోత్తర కలశాభిషేకం, సాయంత్రం స్వామివారికి శ్రీ పుష్పయాగ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ పుష్పయాగ ఎందుకు నిర్వహిస్తారంటే స్వామివారికి జరిగేటువంటి ఉత్సవాది కైంకర్యాలు కానీ, అర్చక స్వామివారు కానీ, భక్తుల ద్వారా కానీ, యజమాని ద్వారా కానీ ఎటువంటి అపచారం జరిగినా తెలిసి తెలియనటువంటి అపచారాలన్నీ కూడా మనం భక్త్యా భగవంతన్ నారాయణమార్చయేత్ అన్నట్టుగా స్వామిని ప్రార్థన చేసి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం భవ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో జనార్దన అని స్వామిని ఈ పుష్పాలతో స్వామిని ఈ పుష్పయాగం నాడున భగవంతుని ప్రార్థన చేస్తాం. తెలిసి తెలియనటువంటి అపచారం చేస్తుంటే మమ్మల్ని క్షమించయ్యా స్వామి, వచ్చిన భక్తులందరినీ కూడా కరుణాకటాక్షాల నుంచి వారిని నీ అనుగ్రహం పొందే విధంగా స్వామిని మనమందరం కూడా ఈ పుష్పయాగ కార్యక్రమంలో స్వామికి ఈ పుష్పయాగ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాం. అటువంటి పుష్పయాగానికి భక్తులందరూ కూడా 2వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకల్లా ఆలయానికి విచ్చేసినట్లయితే స్వామికి సమర్పణ చేసేటువంటి పుష్పాలన్నీ కూడా గంపలో నింపి పెడతారు. ఆ పుష్పాలన్నీ కూడా ఆలయ తిరుమాడ వీధిగా ప్రదక్షిణముగా అందరూ తీసుకొని ఈ యాగశాల వద్దకు పుష్పయాగ మండపం వద్దకు వెళ్ళి స్వామికి సమర్పణ చేసి స్వామిని భక్తి శ్రద్ధలతో మనసారా ప్రార్థన చేసుకునే విధంగా ఈ శ్రీ పుష్పయాగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా 2వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకల్లా ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క పుష్పయాగ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరము కూడా ఈ పాల్గొన మాసంలో లక్ష్మీ జయంతి, అమ్మవారు క్షీరసాగమదనంలోంచి ఆవిర్భవించేటువంటి రోజు లక్ష్మీ జయంతి. అటువంటి లక్ష్మీ జయంతి 3వ తారీఖున మన ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 3వ తారీఖున సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. కానీ ఈ సంవత్సరం 3వ తారీఖున చంద్రగ్రహణం సందర్భంగా స్వామివారి యొక్క ఆలయాన్ని ఉదయం 10 గంటల నుండి కూడా ఆలయం మూయబడుతున్నది. కనుక దానికి ముందుగా జరిగేటువంటి 8 గంటల నుండి 9 గంటల వరకు కూడా ఈ లక్ష్మీ జయంతి సందర్భంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కనుక సుమంగళీలందరూ కూడా 3వ తారీఖు జరిగేటువంటి ఉదయం 8 గంటల నుంచి 9 గంటలు జరిగేటువంటి సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. నమో వెంకటేశాయ.